భాగవతము దశమ స్కంధము పూర్వభాగం. జరాసంధుడు మధురా నగరాన్ని ముట్టడించిన తరువాత అది చూసిన బలరామకృష్ణులు జరాసంధుడి నుంచి ఏ విధంగానైనా తప్పించుకుపోవాలని ప్రయత్నం చేసి వెళుతూ 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 ప్రహర్షణగిరి అనేటువంటి ఒక పర్వతాన్ని ఎక్కుతారు. ఆ పర్వతం చాలా పెద్దది. 8 ఆమడల పొడవు 8 ఆమడల వెడల్పు ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత అది చూసిన జరాసంధుడు ఆ పర్వతాన్ని నలువైపులా చుట్టుముట్టించి, ఎందుకంటే 23 అక్షోహిణుల సైన్యంతో ఇతను దండయాత్రకు వచ్చాడు కాబట్టి మొత్తం సైన్యానంతటినీ కూడాను ఈ పర్వతాల చుట్టూ కూడా మోహరింపజేసి ఎండుకట్టెలు ఎక్కడెక్కడివన్నీ కూడా సేకరించి మొత్తం పర్వతానికి అంతటికి కూడా నిప్పు పెడితే ఆ మంటలు ఫెళఫెళార్భాటాలతో పైకి ఎగస్తూ ఉన్నప్పుడు బలరామకృష్ణుడు చాలా సేఫ్గా జరాసంధుడి కంట పడకుండా చక్కగా అక్కడి నుంచి తప్పించుకొని పోయి హాయిగా ద్వారక చేరుతారు. ఆ తరువాత కథ ఏమిటంటే, ఇక్కడ నుంచి మనకు రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభమవుతుంది. ఈ కథను జాగ్రత్తగా విన్నవారికి లేదా పఠించిన వారికి కూడా వివాహం కాని కన్యలైతే అతి త్వరగా వివాహం అవుతుంది అనేటువంటిది మన తెలుగునాట ఒక నమ్మకం. అది రుజువులు కూడా ఉన్నాయి. కాబట్టి వివాహం కానివారు ఈ కథను జాగ్రత్తగా వింటే వారికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఇప్పుడు రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభం అన్నమాట. పరీక్షన్ మహారాజా బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడనే రాజు రేవతి అనే పేరు గల కన్యను తీసుకుని వచ్చి బలరామునకిచ్చి వివాహం చేశాడు. ఇంతకు మునిపే ఈ విషయం వివరంగా విన్నావు కదా. ఆ విధంగా బలరాముడికి పెండ్లి కాగానే పూర్వము పక్షిరాజైన గరుత్మంతుడు దేవేంద్రుణ్ణి జయించి అమృతాన్ని ఆత్మీయం చేసుకున్న రీతిగా చేది దేశాధీశ్వరుడైనటువంటి శిశుపాలుణ్ణి, అతని పక్షం వహించిన సాళ్వుడు మొదలైన నరపతులను ఓడించి మంగళకరుడు చక్రాయుధుడు అయిన శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయినటువంటి రుక్మిణిని పెండ్లి చేసుకున్నాడు. ఆ రుక్మిణీదేవి పద్మం వంటి దేహపరిమళం గలది. లక్ష్మీదేవి అంశతో జన్మించినది. గొప్ప గుణవంతురాలు, కన్నెలలో మిన్న. ఈ విధంగా శుకయోగేంద్రుడు చెప్పగా విని పరీక్షన్ మహారాజు ఈ విధంగా అన్నాడు: మునీంద్ర, మునుపు గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతితో తీసుకుని వెళ్ళినాడని చెప్పినావు. ఏ విధంగా అతడొక్కడే సాళ్వుడు మొదలైన రాజులను జయించి ద్వారకాపట్టణానికి ఆమెను తోడ్కొని వెళ్ళినాడు? బ్రాహ్మణోత్తమ, శుభదాయకాలైనటువంటి శ్రీహరి కథలు వింటే చాలు, మనోవికారాలన్నీ మాయమవుతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలు అని ఎవడు తృప్తి పడతాడు? విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా సరికొత్తగానే ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ కళ్యాణ కథ వివరంగా వినిపించు. వినవలెనని మదిలో ఉబలాటంగా ఉన్నది. భూషణములు సెవులకు బుధతోషణములు అనేక జన్మదురితౌఘ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణముల్. గరుడవాహనుని గుణగణాలు వర్ణించే సంభాషణాలు చెవులకు భూషణాల వంటివి. అవి పండితులకు సంతోషం సమకూరుస్తాయి. పలు జన్మల నుంచి సంపాదించుకున్న పాపాలను పోకారుస్తాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైనటువంటి శబ్దాలు అని పరీక్షన్ మహారాజు అడుగగా శుకమహర్షి ఈ విధంగా చెప్తున్నారు: అధిపా, ఆకర్ణించు. విదర్భదేశంలో కుండిన నగరం ఉన్నది. దానికి భీష్మకుడు ప్రభువు. అతడు వీరుడు, గొప్ప రాజు. ఆయనకు 5 కుమారులు. పెద్దవాని పేరు రుక్మి. అతడు నీతిమాలినవాడు. ఈ 5 కుమారులకు కడగొట్టు చెల్లెలై భీష్మక మహారాజుకు ఒక కూతురు కలిగింది. ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి వహించింది. నెలపొడుపుచే పడమటి దశ భాసిల్లినట్లుగా రుక్మిణి పుట్టి పెరుగుతుండగా భీష్మక మహారాజు మందిరం దిదీప్యమానంగా తేజరిల్లింది. రుక్మిణి దినదిన ప్రవర్ధమానరాలవుతూ ఉన్నది. బాలామణి అయిన రుక్మిణి బొమ్మలకు పేరులు పెట్టి పెండిండ్లు చేస్తూ తోడి బాలికలతో వియ్యాలు నెరపుతున్నది. పప్పు బియ్యాలు గిన్నెలలో పోసి కమ్మగా గుజ్జనగూళ్ళు వండించి తన స్నేహితురాండ్రకు వైనంగా వడ్డన గావిస్తుంది. సుందరమైన మందిరోద్యానములందు పుష్పలతలకు ఎరువు వేసి నీళ్లు పోసి పందిళ్ళమర్చి పరిపోషణ చేస్తుంది.
స్వచ్ఛమైన మణిమయ భవనాలలో బంగారు టుయ్యాలలో ఊగుతుంది. ఈడు పిల్లలతో చెండాటలాడుతుంది. గోరువంకలకు చిలుకలకు పలుకులు, నెమళ్ల గుంపునకు నాట్యాలు, మదించిన రాయంచలకు నడకలు నేర్పుతుంది. దేవకీపుత్రులకు రుక్మిణిని పెండ్లాడవలెనన్న కోరిక కొనలు సాగునట్లుగా కోమలికి తీగవలే సన్ననైన శరీరం పెరుగుతున్నది. గోవిందునకు హృదయపద్మం విప్పారునట్లుగా కాంతకు వదన సరోజం కాంతితో కళకళలాడింది. మాధవునకు మనసులో వలపు రగుల్కొన్నట్లుగా మగువకు చనుదోయి బిగువెక్కింది. శౌరికి ధైర్యం సన్నగిల్లు విధంగా సరసనేత్రకు నడుము సన్ననయ్యింది. పద్మనాభునకు ప్రణయము అధికమగునట్లుగా వెలదికి తలకట్టు వృద్ధి పొందింది. నందనందనునకు హృదయానందం నిండగా యలనాగకు యలజవ్వనం ఎసలారింది. ఇలా రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనే 5గురుకు తోబుట్టువైన రుక్మిణీదేవి తొలి జవ్వనంలో తన తండ్రిగారి ఇంటికి వస్తున్న అతిథుల వలన శ్రీకృష్ణుని రూపం, బలం, సద్గుణాలు మున్నగు వాటిని విన్నది. తనకు అతడే తగిన మగడని నిర్ణయించుకున్నది. శ్రీకృష్ణుడు కూడా కన్యామణి అయినటువంటి రుక్మిణి రూపం, వివేకం, సత్ప్రవర్తన, శుభలక్షణాలు, సద్గుణాలు అన్నీ గ్రహించాడు. ఆ ఒప్పుల కుప్పను తప్పక పరిణయమాడాలని నిశ్చయించుకున్నాడు. ఇలా వారు ఒకరినొకరు పెండ్లాడవలెనని తీర్మానించుకున్న సమయంలో మతిమంతులైన చుట్టాలందరూ కృష్ణునకు రుక్మిణీదేవిని ఇచ్చి పెండ్లి చేయాలని కృతనిశ్చయులయ్యారు. దుష్టులతో మైత్రి పాటించి జ్ఞానహీనుడైనటువంటి రుక్మి మాత్రం వెన్నుని పట్ల ప్రబల విరోధం వహించాడు. ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నం వారించి గండు తుమ్మెదల పిండువలే నల్లని శిరోజాలు గల తన చెల్లెలిని చేది దేశాధిపతి శిశుపాలునకు కట్టబెట్టవలెనని సంకల్పించాడు. కృందామరల సుగంధాలు వెదజల్లే రుక్మిణి అగ్రజుని చెడు తలంపు గుర్తించింది. రానున్న ప్రమాదం తలచుకొని మనసులో ఎంతో బాధపడింది. తన మేలుగోరే అగ్నిద్యోతనుడనే ఒక విప్రుణ్ణి రావించి ఇలా విన్నవించింది. ఓ విద్వన్మణి, గర్వంతో కన్నులుగానక మా పెద్దన్న రుక్మి నన్నిప్పుడు శిశుపాలునకిచ్చుటకు సిద్ధమైనాడు. ఏ విధంగానైనా నీవు ద్వారకాపురికి వెళ్ళి చక్రాయుధునకు నా పరిస్థితి విన్నవించు. ఓ బ్రాహ్మణోత్తమ, తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారింపలేకున్నాడు. మా అన్న ఆటలు సాగనీయకుండా నీవు వెంటనే వెళ్ళి నిజసేవకుల చిత్తవృత్తిని అనుసరించే శౌరికి నా ప్రణయము ఎరిగించి ఇక్కడికి పిలుచుకొని రావాలి అని మరికొన్ని రహస్యపు మాటలు రుక్మిణీదేవి ఆ విప్రునకు చెప్పి పంపింది. ఆ పలుకులన్నీ విని అగ్నిద్యోతనుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళినాడు. తన రాక వార్తాహరుల ద్వారా లోపలికి చెప్పి పంపి గోవర్ధనగిరిధారి నివసించే భవనం ప్రవేశించాడు. అక్కడ బంగారు గద్దెపై కూర్చున్న ఆ పరమపురుషుణ్ణి తిలకించాడు. పెండ్లి కుమారుడవు కమ్మని ఆశీర్వదించాడు. బ్రాహ్మణులను దైవంగా భావించే ఆ మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి అతన్ని కూర్చోబెట్టి వేల్పులు తన్ను పూజించున్నట్లు పూజించాడు. పిదప షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి ప్రేమతో బ్రహ్మతేజస్సంపన్నుడైన ఆ బ్రాహ్మణుని చెంతకు చేరినాడు. జగద్రక్షణములో ఆరితేరిన తన చేతితో అతని అడుగులు పుడుకుతూ నెమ్మదిగా ఇట్లన్నాడు. విప్రపుంగవ, నీవు నిత్య సంతోషివి. నీ వర్తనం అనుసరణీయం, ఆర్యులకు అంగీకారం. బ్రాహ్మణుడు ఏ కొంచెంపాటి విత్తం లభించినప్పటికీ సంతోషిస్తాడు, తన ధర్మం నెరవేరుస్తాడు, నిజధర్మాన్ని అతిక్రమించడు. ఇట్టి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేకపోతే ఇంద్రునంతటి వాడైనా నాశనమవుతాడు. సంతృప్తి గలవాడు ధనహీనుడైన ఇంద్రునితో సమానమవుతాడు. సకల జీవరాశికి హితము కోరేవారు, సమకూడిన దానితో సంతోషించే మనస్సు గలవారు, శాంత స్వభావులు, గర్వరహితులు అయిన సత్పురుషులకు నేను నమస్కారాలు చేస్తాను. పండితోత్తమ, మీది ఏ దేశం? ఏ రాజు మీ క్షేమం విచారిస్తున్నాడు? ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజే నాకిష్టుడు. నీవు సాగర మధ్యమందున్న మా కోటలోనికి ఎలా వచ్చావయ్యా? పర్యాచకపు మాటలు కావు, నీ మనోవాంఛ ఏమో చెప్పు, తప్పక తీరుస్తాను.
ఈ విధంగా లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు పలుకగా బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడు అణకువతో ఇట్లన్నాడు: దేవా, విదర్భదేశాన్ని భీష్మకుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కూతురున్నది. ఆ కన్యామణి నామధేయం రుక్మిణి. ఆ చంద్రముఖి మీకు సపర్యలు సలుపనించి మంగళకరమైన వివాహ శుభవార్త దేవరవారికి మనవి చేయమని నన్ను మీ పాలికి పంపింది. స్వామి, సందేశం చిత్తగించండి. కంసాంతక ప్రశస్తములైన నీ గుణాలు చెవులబడితే చాలు, శరీర తాపాలన్నీ శమిస్తాయి. ఓ కళ్యాణస్వరూప, మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు, నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను దునమాడువాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు, లోకంలో మహోన్నతి నొందవచ్చు. మానవతుల మనసులు హరించువాడా, సంతతము నీ దివ్యనామం సంస్మరిస్తే చాలు, బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడా, నేనెక్కడా అని సిగ్గు చెందక నా హృదయం నీయందు లగ్నమయ్యింది, ఇది నిజం. నన్ను కరుణతో కటాక్షించు. ఏనే గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు, నేనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధసంతతులు వాయునట్టి నీయందు నా చిత్తము అనవరతము వచ్చియున్నది, నీయాన నానలేదు. కరుణజూడు ముఖం సారి కలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోర. శత్రురాజులనే గజాలను సంహరించే సింహం వంటి శ్రీకృష్ణ, నీవు ధన్యుడవు. లోకుల మనస్సులను రంజింపజేసేవాడవు. వంశము, విద్య, చక్కదనము, జవ్వనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యము అనే గుణాలతో అలరారుతున్నావు. ఇటువంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉండగలరు? ఉవిదలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చెట్టబట్టలేదా? నేనొక్కెతనే నిన్ను మోహించానా ఏమి? వలపు అనేది నా వల్లనే జన్మించిందా? ఓ మంగళమూర్తి, పురుషులలో సింహము వంటి వాడవు. నీవు సింహమునకు చెందవలసిన పదార్థము. నీవు పురుషులలో సింహము వంటి వాడవు. సింహమునకు చెందవలసిన పదార్థము నక్క వాంఛించునట్లు నీ చరణ సరోజాలను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రంగా హరించుకుపోవడానికి యత్నిస్తున్నాడు. అల్పులలో అల్పుడైన ఆ చేది దేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ పరాక్రమం ఎరుగుడు సుమా. శ్రీయుతమూర్తియో పురుష సింహమ, సింహము పాలి సొమ్ము, సింహము పాలి సొమ్ము, గోమాయువు గోరు చందమున మత్తుడు చైద్యుడు, నీ పదాంబుజధ్యాయిని అయిన నన్ను వడిదాగునిపోయెదనంచునున్నవాడు, ఆ అధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. పూర్వజన్మములందు నేను జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడు అయిన గోవిందుణ్ణి పతిగా కోరి నోములు నోచి ఉంటే, దేవతలకు, గురువులకు, బ్రాహ్మణులకు, విద్వాంసులకు సేవలు వనర్చి ఉంటే, దానధర్మాది పుణ్యకార్యాలు సల్పి ఉంటే, వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుతాడు. శిశుపాలుడు మొదలుగా గల నీచులు భండనంలో పరాజితులవుతారు. ఓ పద్మనాభ, నీకు ఇక్కడ అడ్డమేమీ లేదు. రేపే రథగజతురగ పదాతులనే చతురంగ బలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణంలో ఓడించువో పరమపురుష. నీ పరాక్రమమే ఓలిగా ఇచ్చి బలాత్కారమున రాక్షస వివాహ పద్ధతితో నన్నెత్తుకొని వెళ్ళు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను అంటూ రుక్మిణీదేవి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణునితోటి సందేశం పంపింది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.